అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జోసా 2026 మొదలవుతుంది. జేఈ అడ్వాన్స్ సంబంధించిన రిజల్ట్స్ 1-2 రోజుల్లో రిలీజ్ కాబోతున్నాయి. రిజల్ట్స్ రావడంతోనే మరునాడే జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. జోసా కౌన్సిలింగ్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఎస్ వీటన్నిటికీ సంబంధించిన సీట్లను భర్తీ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి సీట్స్ ఎలకేషన్ 2 పద్ధతుల్లో జరుగుతుంది. మొదట 6 రౌండ్లలో జరిగేటువంటి జోసా కౌన్సిలింగ్లో మిగిలిపోయినటువంటి సీట్లన్నిటికీ సిశాప్ ద్వారా కేటాయింపు జరుగుతుంది. ఇక ఇప్పుడు ప్రారంభం కాబోతున్నటువంటి జోసా కౌన్సిలింగ్లో కీలకమైన అంశాలేంటి, అందరికీ తెలియాల్సినటువంటి విషయాలేంటి, ఇవి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జోసా కౌన్సిలింగ్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీరు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయినా, జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఎవరైనా మీరు జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత మంచిది. ఎక్కువ మంది స్టూడెంట్స్ దాదాపు 70-80 పైగా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇవ్వడం చాలా ప్రయోజనం. ఉదాహరణకి మీకు ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వస్తుందని భావిస్తున్నారు మీ ర్యాంక్కి. మీరు మాత్రం దానికి పైన ఉన్నటువంటి ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ ఇలా వాటితో పాటుగా మిగిలినటువంటి మరికొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీరు ఆశిస్తున్న బ్రాంచ్, మిగిలినటువంటి బ్రాంచెస్ కూడా ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకు అని అంటే మీకు మాక్ రౌండ్లో అంటే మీకు ఫస్ట్ రౌండ్ సీట్స్ అలాట్ చేసే ముందే 2 సార్లు మార్క్ సీట్ అలొకేషన్ ఉంటుంది. 2 సార్లు మార్క్ సీట్ అలొకేషన్ వచ్చేటప్పుడే మీకు ఎక్కడ సీట్ రావచ్చు అన్న స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చినప్పుడు మీరు అవసరమైతే అటు ఇటు మీ ఆప్షన్స్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా మీరు ఒక సేఫ్ జోన్లో ఉండే అవకాశం అయితే పక్కాగా దక్కుతుంది. సో ఒకటి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత ఆప్షన్స్ ఇవ్వడం, ఆప్షన్స్లో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆప్షన్స్ తర్వాత మార్క్ సీట్ అలొకేషన్లో మీకు వచ్చినటువంటి సీట్ను బట్టి మీరు అటు ఇటు మార్చుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇక మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత లాకింగ్ ఉంటుంది. ఆ లాకింగ్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆప్షన్స్ గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్ లాగ్గా ఆ ఆప్షన్స్ అన్నీ అయిపోతాయి. సో సీట్ అలొకేషన్ తర్వాత మీకు పలానా చోట మీరు ఐఐటి ఖరగ్పూర్లో మీరు మెకానికల్ ఆశిస్తున్నారు, కానీ మీకు ఐఐటి తిరుపతిలో మీకు సిఎస్సి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ ఆప్షన్ ఏంటి, మీరు కోరుకుంటుంది ఏంటి, మీకు వచ్చింది ఏంటి, ఇలాంటి వాటి మీద మీరు కొంచెం కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎట్లా, మీకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా భావిస్తున్నారా, కాకుంటే మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్ వచ్చే చోట మాత్రమే మీరు ఆశిస్తున్నారా అన్నది తేల్చుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీకు 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీజ్, మీకు సీట్ వచ్చింది తిరుపతి ఐఐటిలో, మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్ వచ్చింది, వెంటనే మీరు ఫ్రీజ్, ఇంకా మిగిలినటువంటి రౌండ్స్తో నాకు పని లేదు, ఈ సీట్ నేను సాటిస్ఫై అయిపోతున్నాను అంటే మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలా కాదు అనేది రెండో ఆప్షన్ ఫ్లోట్ ఉంటుంది. ఫ్లోట్ ఆప్షన్ ప్రకారంగా మీకు వచ్చినటువంటి సీటు మీకు ఓకే, కానీ ఇంకా బెటర్ ఆప్షన్స్ అంటే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇంకా పైన ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏమైనా ఎక్కడైనా అవకాశం ఉంటుందా అన్నది కూడా పరిశీలించుకోవాలనుకుంటే దానికి ఫ్లోట్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత స్లైడ్, మీకు వచ్చినటువంటి సీటు మీకు కాదు, నెక్స్ట్ రౌండ్లో మరింత మెరుగైనటువంటి సీటు మీరు ఆశిస్తున్నారు అనే దగ్గర మీరు స్లైడ్ ఆప్షన్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు 3 రకాల, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, తర్వాత మీరు ఆప్షన్స్ ఇస్తారు, ఆప్షన్స్ ఆధారంగా మార్క్ సీట్ అలొకేషన్లో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మొత్తం ఆ ఆప్షన్స్ అన్నీ లాక్ అయితే లాక్ అయినటువంటి ఆప్షన్స్ ఆధారంగా మీకు సీట్ అలొకేట్ చేస్తారు. అలొకేట్ అయినటువంటి సీటు మీకు నచ్చితే ఫ్రీజ్ చేసుకుంటారు, కాకుంటే ఫ్లోట్, అది కాకుంటే స్లైడ్, మీకు నచ్చినటువంటి ఆప్షన్స్ని మీరు ఇస్తారు. ఒకసారి ఫ్రీజ్ ఇస్తే మీకు ఇక నెక్స్ట్ రౌండ్స్లో ఇక ఆప్షన్ లేనట్టే. కాదు మీరు ఫ్లోటు స్లైడు ఎంపిక చేసుకుంటే తదుపరి 5 రౌండ్లకి మీరు రేసులో ఉండొచ్చు, మరింత మెరుగైన ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉండొచ్చు. సో అలా 6th రౌండ్ వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది. 6th రౌండ్లో మాత్రం
మీకు వచ్చినటువంటి సీటే ఫైనల్గా ఉంటుంది కాబట్టి అది మీరు ఉంచుకుంటారా, కాకుంటే మొత్తం జోసా రౌండ్ నుంచే ఎగ్జిట్ అయిపోతారా, అది మీకు ఉన్నటువంటి చాయిస్. వన్స్ మీకు సీటు అలకేట్ అయ్యింది, ఆ సీటు మీకు నచ్చింది, అదే దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకుని ఫ్రీ చేసుకుని మీరు అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు మీ సీటు కన్ఫర్మేషన్ కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించి మీరు మీ ఎలకేషన్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ అయితే 35,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 15,000 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ ఫీజు చెల్లించిన తర్వాత మీరు ఆ సీటు అలాట్మెంట్ కాపీ డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ కాపీని మీరు ఆన్లైన్లో మీకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినప్పుడు అక్కడ మీరు జాయినింగ్ అప్పుడు ఆ క్యాంపస్లో మీరు చెల్లించాల్సినటువంటి ఫీజులో ఆల్రెడీ జోసాలో కట్టినటువంటి ఫీజుని డిడక్ట్ చేసి దాన్ని తగ్గించి మిగిలినటువంటి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సో అంటే జోసాలో మీరు కట్టినటువంటి ఫీజు మీకు ఏమాత్రం వృధా కాదు. అది మీరు రేపు కాలేజీలో మీ ఇన్స్టిట్యూషన్స్లో మీరు కట్టాల్సినటువంటి ఫీజులో తగ్గించుకుని కట్టే అవకాశం ఉంటుంది. ఇది జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఉండేటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి, ఫస్ట్ది ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం ఎప్పుడైనా ప్రయోజనం. మీరు ఒకదాని మీద అనుకుంటున్నారు, సిఎస్సి ఢిల్లీ మీరు ఆశిస్తున్నారు, కాదు సిఎస్ కోర్ బ్రాంచ్ బొంబాయి ఆశిస్తున్నారు, అదే టాప్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్గా అది పెట్టండి, కానీ కింద అనేక రకాల ఆప్షన్స్ మీరు ఇవ్వడం మంచిది. నాకు ఒకటే టార్గెట్ ఉంది, అది తప్ప ఇంకేది చేరను అని అనుకున్నప్పుడు దాన్ని నెంబర్ 1గా పెట్టండి. 2, 3, 4, 5 ఇంకా అనేక రకాల ఆప్షన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అలాట్మెంట్ తర్వాత డిసైడ్ చేసుకునే చాయిస్ మీ దగ్గర ఉండాలి. మీరే ఆప్షన్స్ కుదించేసి అయ్యయ్యో నాకు ఇది రాలేదు అని కలవరపడ్డం కన్నా వచ్చిన వాటిలో ఆప్షన్స్ విషయంలో నిర్ణయం తీసుకునేదానికి చాయిస్ మీ దగ్గర ఉండాలి. సో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం ఖచ్చితంగా చాలా ప్రయోజనం. అందులో మీకు నచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్, మీకు నచ్చినటువంటి బ్రాంచ్ మాత్రం టాప్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు సీట్ అలకేట్ అయిన తర్వాత ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఈ విషయాల్లో మీకు క్లారిటీ ఉండాలి. ఖచ్చితంగా మీరు ఏం చెయ్యాలి అన్న దాని మీద వచ్చినటువంటి సీటు, మీరు ఎక్కడో ఐఐటి కాన్పూర్ ఆశిస్తున్నారు, మీకు ఎన్ఐటి తిరుచి వచ్చింది, ఎన్ఐటి తిరుచి మంచిదా, ఐఐటి కాన్పూర్ మంచిదా అనే గందరగోళంలో మీరున్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి తగ్గట్టుగా మీరు ఆప్షన్స్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. సో అక్కడ మీకున్నటువంటి 3 ఆప్షన్స్ విషయంలో చాలా క్లారిటీగా చివరి రౌండ్ వరకు ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా మీరు ఆశించినటువంటిది రావచ్చు, కాబట్టి అందుకు తగ్గట్టుగా జాగ్రత్త పడాలి. సో ఈ 2 విషయాల్లో మీరు కేర్ఫుల్గా ఉంటే మీకు జోసా కౌన్సిలింగ్లో మంచి ప్లేస్లో మీరు ఆశించినటువంటి సీటు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక జోసాలో మీరు ఆశించినట్టు రాలేదు, ఆ తర్వాత సీశాబ్ మళ్ళీ 3 రౌండ్లు ఉంటాయి. సీశాబ్లో ఐఐటీలకు ఉండదు, జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ ఆధారంగా కేటాయించేటువంటి సీట్లు జోసా కౌన్సిలింగ్తోనే అయిపోతాయి. ఆ తర్వాత మిగిలినటువంటి ఎన్ఐటీలు, జిఎఫ్టిఐస్, ట్రిపుల్ ఐటీస్ వాటికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు మాత్రం సీశాబ్లో ఉంటుంది. అక్కడ కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. సో మీకు జోసా 6 రౌండ్లు, సీశాబ్ 3 రౌండ్లు, దాదాపుగా 9 రౌండ్లు ఆప్షన్ మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ఆప్షన్స్కి తగ్గట్టుగా మీరు ఫస్ట్ రౌండ్లోనే ఫ్రీ చేసుకుంటారా, కాదు ఇంకా మెరుగైనటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఇంకా ముందుకెళ్తారా అన్నది మీ చేతుల్లో ఉంటుంది. అలాంటి రకంగా ఫ్లోట్, అదేవిధంగా స్లైడ్ ఇలాంటి ఆప్షన్స్ని జాగ్రత్తగా వాడుకోవడం మీద మాత్రం మీరు గుర్తెరగాలి. ఒకసారి మీరు ఫ్రీ చేస్తే మీకు ఇక నెక్స్ట్ రౌండ్లో ఛాన్స్ ఉండదు. కాబట్టి అలాంటి జాగ్రత్తలు మీరు పడుతూ మంచిగా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. జోసా కౌన్సిలింగ్లో ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయాల్లో మీకు ఎవరికైనా క్లారిటీ కావాలంటే కామెంట్స్ రాయండి. అవసరమైన సలహాలు, సూచనలు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.